తులసీదేవి గణేశుడిని శపించింది అని మీకు తెలుసా? శివపార్వతులు గణేశుడికి వివాహం చేద్దాం అని అనుకుని గణేశుడిని పిలిచి అడగగా, గణేశుడు నన్ను క్షమించండి, నేను ఈ జన్మలో బ్రహ్మచారిలా ఉండాలి అనుకుంటున్నాను అని చెబుతాడు. పార్వతీదేవి ఒప్పించాలని ఎంత ప్రయత్నించినా గణేశుడు అస్సలు ఒప్పుకోడు. గణేశుడు అక్కడి నుండి వెళ్లిపోయి భూలోకంలో ఒక చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటాడు. అదే సమయం అటువైపుగా తులసీదేవి పూజకు పువ్వుల కోసం వస్తుంది. గణేశుడి విచిత్రమైన రూపాన్ని చూసి తులసీదేవి ప్రేమలో పడిపోతుంది. తులసీదేవి సిగ్గుపడుతూ గణేశుడి దగ్గరికి వెళ్లి ఎంత పిలిచినా గణేశుడు ధ్యానం నుండి బయటికి రాడు. అప్పుడు తులసీదేవి ఆమె గాజులతో విపరీతమైన శబ్దాలు చేయగా ఆ శబ్దాలకి గణేశుడు ధ్యానం నుండి బయటికి వస్తాడు. గణేశుడికి చాలా కోపం వస్తుంది. ఎందుకు అమ్మాయి నన్ను ఇంతగా విసిగిస్తున్నావు? ఎందుకు నా ధ్యానానికి భంగం కలిగించావు? నేను నిన్ను శపిస్తాను అని భయం కూడా లేకుండా ఎందుకు నవ్వుతూ నన్నే చూస్తున్నావు అని కోపంతో తులసీదేవితో అంటాడు. తులసీదేవి సిగ్గుపడుతూ గణేశుడిని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ, నన్ను క్షమించండి స్వామి, నా పేరు తులసి, మిమ్మల్ని చూడగానే ప్రేమలో పడిపోయాను, నాకు పెళ్లి వయసు వచ్చింది, నాకు తగిన వరుడు మీరే అని అనిపిస్తోంది, నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నాను అని సిగ్గుపడుతూ అంటుంది. ఆ మాటలు విన్న వినాయకుడు ఆశ్చర్యపోతాడు. లేదు అమ్మాయి లేదు, నేను ఈ జన్మకి ఆ జన్మ బ్రహ్మచారిలా ఉండాలి అనుకుంటున్నాను, నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేను, నన్ను క్షమించండి అని తులసీదేవితో అంటాడు. ఆ మాట వినగానే ఆమెకి ఎంతో బాధ వేస్తుంది. ఆమె మనసు విరిగిపోయినట్లు అయిపోతుంది. కళ్ళలో నుండి నీరు ఆగకుండా వస్తూనే ఉంటుంది. ఆమె దుఃఖంతో గట్టిగా ఏడుస్తూ కోపముతో, మీరు నన్ను వద్దు అనుకుంటున్నారా? మీరు బ్రహ్మచారిలా ఉండాలి అనుకుంటున్నారు కదా, మీకు ఒకటి కాదు 2 పెళ్లిళ్ళు అవుతాయి, 2 భార్యల మధ్య మీరు బ్రతకాలి అని శపించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూశావా మూషిక, ఆమెనే వచ్చి ఆమెనే ప్రేమలో పడి ఆమెనే నా ధ్యానం భంగం చేసి ఆమెనే నన్ను వివాహం చేసుకోవాలి అని చెప్పి చివరికి ఆమెనే నన్ను శపించి వెళ్ళిపోయింది. ఈ ఆడవాళ్ళని మనం అస్సలు నమ్మలేము, ఈ ఆడవాళ్ళని మనం అస్సలు అర్థం చేసుకోలేము, అందుకే నేను వివాహం చేసుకోకూడదు అని అనుకుంటున్నాను మూషిక అని అంటాడు. ఆ తరువాత ఏం జరిగింది, వినాయకుడికి 2 పెళ్లిళ్ళు ఎలా జరిగాయి, ఆ ఇద్దరు ఎవరో మీకు తెలుసా? పూర్తి వీడియో మన తెలుగు హిస్టరీ టేల్స్ ఛానల్లో ఉంది, మిస్ అవ్వకుండా చూసేయండి. అందరూ చెప్పండి, గణపతి బప్పా మోరియా.